ఆదిలాబాద్ లో అడ్డగోలుగా కబ్జాలకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. ఏకంగా అవినీతి నిరోధక శాఖ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించారు. ఇందులో బీఆర్ఎస్ నేత కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల ఫిర్యాదుతో విషయం బయటకొచ్చింది. ఆదిలాబాద్ పట్టణ సెంటర్లో ఏసీబీ కార్యాలయం ఉంది. దీనికి ఆనుకుని ఉన్న స్థలంలో డీఎస్పీ కార్యాలయం కోసం 2016లో 12 గుంటలు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇక్కడ ఏసీబీ డీఎస్పీ ఆఫీస్ మరో చోటికి తరలిస్తారన్న ప్రచారము జరిగింది. దీంతో ఏసీబీ ఆఫీస్ మార్చొద్దని యువజన సంఘాల నేతలు అప్పటి అధికార లీడర్లను కోరారు. అయితే డీఎస్పీ ఆఫీస్ కోసం అప్పటికే కేటాయించిన 2 కోట్ల విలువైన స్థలాన్ని అప్పటి అధికార పార్టీ నేత కుమారుడు కబ్జాకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఆఫీసర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వేగంగా విస్తరిస్తుండటంతో ఖాళీ జాగాలను కబ్జా చేస్తున్నారు అక్రమార్కులు. ఖానాపూర్ చెరువు చివరలో కొద్దిగా మట్టి వేస్తూ ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు. 70 ఎకరాలు కబ్జా అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రణదివే నగర్ దగ్గర కొందరు కబ్జాకు పాల్పడుతున్నారు. రాంపూర్ పిల్లవాగు ప్రవహించి భీంసారి వాగులో కలుస్తుంది. రాంపూర్ పిల్లవాగు దగ్గర మట్టితో పూడ్చి కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు అక్రమార్కులు. వాగుకు అటువైపు 28 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అక్రమార్కులు. ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువు సమీపంలో ఎకరాకు 2 నుంచి 3 కోట్లు రేటు పలుకుతోంది. దీంతో నేతల అండతో రియల్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఖానాపూర్ చెరువు కబ్జాపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేదంటున్నారు సామాజిక కార్యకర్తలు. ఇచ్చినటువంటి సొసైటీ ల్యాండ్ను కూడా 4, 5, 6 ప్లాట్లను దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని కబ్జా చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవడము, వివిధ రకాలుగా దాన్ని కబ్జా చేసుకొని ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏసీబీ ఆఫీస్కు కేటాయించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడానికి ల్యాండ్ మాఫియా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇట్లా చాలా చోట్ల కూడా కబ్జాలు చేసుకుంటూ అమాయకులు దగ్గర ఉన్నటువంటి స్థలాలను గుంజుకొని కొన్ని వేలు లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ డివైడ్ అయి చాలా ఎన్నో బాధలు ఉన్న ఆదిలాబాద్లో ఉన్న ఆఫీసులని వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఏసీబీ ఆఫీస్ని ఆదిలాబాద్ నుండి కరీంనగర్కు షిఫ్ట్ చేయాలని ప్రయత్నాలు నడుస్తున్నాయి. దాని విషయాన్ని ఆదిలాబాద్కు ఎంతో అన్యాయం జరుగుతుంది. చుట్టుపక్కల ఎంతో అవినీతి జరుగుతున్నది, ఎంతో ల్యాండ్ మాఫియా నడుస్తున్నది. వాటికి ఇంకా ఆద్యం పోసినట్లవుతుంది. ఏసీబీ ఆఫీస్ని కానీ ఆదిలాబాద్ నుండి పంపించొద్దని మా యొక్క మనవి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కైలాస్ నగర్లో ఏసీబీకి సంబంధించిన జాగా ఈ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ కబ్జా చేయడానికి చూస్తే మరి మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత ఏసీబీ అధికారులు పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరు కబ్జా చేసినరో వారిపైన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో కబ్జాలపై ప్రజావాణిలో ప్రతి సోమవారం ఫిర్యాదులు చేస్తున్నారు జనం. కానీ ఏసీబీ స్థలంపైనే అక్రమార్కుల కన్ను పడిందని అధికారులు నివ్వెరపోయారు. అప్పటి అధికార గులాబీ పార్టీ నేత కుమారుని అండదండలతోనే గులాబీ లీడర్ కబ్జా కోసం ఫెన్సింగ్కి ఏర్పాట్లు చేశారు. కానీ కైలాస్ నగర్లోని కాలనీవాసులు గమనించడంతో కబ్జా యత్నం భంగపడింది. 100 ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహాలో ప్రజా సంఘాలు ప్రజలు చైతన్యపరిస్తే కొంతమేరకు ఫలితం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్లో కబ్జా ఫిర్యాదులపై విచారణ చేపట్టామన్నారు పోలీసులు. రెవెన్యూ ఆఫీసర్లతో కలిసి విచారణ చేపట్టారు. ఒక 4 గుంటల స్థలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చదును చేసి అక్కడ ఒక పోల్స్ పడేసిపోయి ఉండే. దాని మీద వాళ్ళ అధికారులు స్పందించి ఇమ్మీడియట్లీ మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. రెవెన్యూ అఫీషియల్స్కు లెటర్స్ రాసినాము. దానికి అనుగుణంగా మేము ఎవరైతే విచారణ జరిపిస్తున్నాం, రెవెన్యూ ఆఫీస్తో టీం ఏర్పాటు చేసినాం. దానికి సర్వే కూడా చేసినారు. సర్వే చేసినైతే 12 గుంటలను 4 గుంటలు ప్రభుత్వం కలెక్టర్ గారు అప్పుడు 2016లో ఏసీబీ వారికి అప్పచెప్పడం జరిగింది. జిల్లా కేంద్రంలో కబ్జాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.